ముట్టుకుంటే వచ్చి తీరుతుందని మనకు ధర్మశాస్త్రంలో ఉంది. అందుకు మాతాపిత సమంతైవం. అందుకే ఏ పూజ చేసినా కూడా మొట్టమొదలు తల్లిదండ్రులకి మనం ఎన్ని పూజలు చేసినా కూడా తల్లిదండ్రులకు మంచిగా చూసుకోకపోతే ఆ ఫలితం రాదు. అందుకే సాక్షాత్తు తల్లిదండ్రులు దేవతా స్వరూపం అంటారు. ఇలా మనం ఇందాక చెప్పుకున్నాం, దేవతలను తలుచుకున్నాం, గణపతి పూజని, తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నాం, తర్వాత గురువు గారికి నమస్కారం చేసుకున్నాం. మనకు మొట్టమొదలు దేవతలు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత గురువు గారు. అంటే గురువు గారు ఏమి ఇస్తారంటే జ్ఞానము, అంటే మార్గదర్శనం. మనకు ఎన్ని ఉన్నా కూడా ఒక సరైన మార్గం లేకపోతే గమ్యం చేరుకోలేము. మరి దేవుణ్ణి చేరుకోవాలంటే ఎవరిని శరణ వేడుకోవాలి అంటే సాక్షాత్తు గురువు గారు. అంటే జగత్తు మొత్తానికి గురువు ఎవరయ్యా అంటే శంకర్ భగవత్పాల్ దత్తాత్రేయ స్వామి వారు. వారికి ఒకసారి మనస్సులో నమస్కారం చేసుకోండి. అంటే ఏ అజ్ఞానం ఉన్నా కూడా, చెడు బుద్ధి ఉన్నా కూడా తొలగించేవాడు గురువు. సన్మార్గంలో నడిపించి మన గమ్యాన్ని చేర్చేవాడు సాక్షాత్తు గురువు. కావున ఏ సమయంలో ఏది తెలివి రావాలో అది ఇచ్చేది గురువు. కావున ఆ జ్ఞానాన్ని మనకు ఇవ్వాలని గురువు గారికి నమస్కారం చేసుకున్నాం. తదనంతరం సకల